తమరు అనుమతితో ఒక చిన్న 1 minute వీడియో అధ్యక్ష. మీకు అనుమతులు లేవు, మీ ఇష్టం. హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. He is consistently inconsistent. మీరు చెప్పారు అధ్యక్ష. అంటే వారి వైఖరి చూసిన తర్వాత అధ్యక్ష, అబద్ధానికి, మోసానికి, నయవంచనకి, కుట్రకి, అంటే ఇవన్నీ ప్రతిరూపంగా. తమరు అనుమతితో ఒక చిన్న 1 minute వీడియో అధ్యక్ష. మీకు అనుమతులు లేవు, మీ ఇష్టం. హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. He is consistently inconsistent. మీరు చెప్పారు అధ్యక్ష. అంటే వారి వైఖరి చూసిన తర్వాత అధ్యక్ష, అబద్ధానికి, మోసానికి, నయవంచనకి, కుట్రకి, అంటే ఇవన్నీ ప్రతిరూపంగా. తమరు అనుమతితో ఒక చిన్న 1 minute వీడియో అధ్యక్ష. మీకు అనుమతులు లేవు, మీ ఇష్టం.
హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. He is consistently inconsistent. మీరు చెప్పారు అధ్యక్ష. అంటే వారి వైఖరి చూసిన తర్వాత అధ్యక్ష, అబద్ధానికి, మోసానికి, నయవంచనకి, కుట్రకి, అంటే ఇవన్నీ ప్రతిరూపంగా